మాస్టర్స్. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో కొన్ని ముద్రలు తెలుసుకుందామండి. మామూలుగా మనకు రెగ్యులర్గా క్లాస్లో హృదయ ముద్ర చెప్పడం జరిగింది ముందు ముందు క్లాస్లో. అలాగే ప్రాణముద్ర అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. హృదయ ముద్ర, ప్రాణముద్ర, అలాగే అపాన వాయు ముద్ర, అపాన ముద్ర ఇవి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక కొత్త ముద్ర అన్నమాట. ఈ ముద్ర ఏం నేర్పిస్తుంది, మనకేం తెలియజేస్తుంది అంటే బ్రెయిన్ ఫ్లూయిడ్స్ అన్నమాట. మనకు బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అది బ్యాలెన్స్ చేసి, అంటే మన బ్రెయిన్కు టెన్షన్ అనేది తగ్గిస్తుంది, అలాగే ఆందోళన అనేది తగ్గిస్తుంది అన్నమాట. దాని పేరే మూర్తి ముద్ర. మూర్తి ముద్ర అనేది మనకు బ్రెయిన్లో ఉండే టాక్సిన్స్ తగ్గించేసి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇబ్బంది అనేది తొలగిస్తుంది. ఎవరికైనా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, ఇలాంటివన్నింటికి ఈ మూర్తి ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఈ ముద్ర ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలుసుకొని తర్వాత ముద్ర ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. ఇది బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్, అలాగే బ్రెయిన్లో ఉండే జలతత్వానికి సంబంధించిన ఫ్లూయిడ్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్స్ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఈ ముద్ర వేయడం వల్ల. అలాగే బిజీ మైండ్, ఎక్కువ బిజీగా ఉంటారు, రకరకాల ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటేనే ఉంటుంది మాకు అంటూ ఉంటారు. అలా ఎక్కువగా ఆలోచనలు ఉన్న వాళ్ళకు ఈ ముద్ర వేయడం ద్వారా అవి తగ్గుముఖం పడతాయి అన్నమాట. బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్, ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి హీల్ అయ్యి న్యూరాన్స్ డెవలప్మెంట్కు, ఇంకా ఏమవుతాయంటే మైండ్ కామ్గా ఉండడం అనే దానికి కూడా ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అలాగే ఈ ముద్ర వేసుకున్న తర్వాత భ్రమరి ప్రాణాయామ, అలాగే లేదా ప్రాణముద్ర అనేది వేయడం ద్వారా భ్రమరి ప్రాణాయామ చేయడము అంటే ఇలా చేతులు పెట్టుకొని గొంతులో ఝూంకారం చేయడం అన్నమాట భ్రమరి ప్రాణాయామం అంటాము. లేకపోతే ప్రాణముద్ర వేసుకోవడము అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకొంచెం మెరుగుదనం అనేది ఉంటుంది. ఈ ముద్ర ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఉదయం వేసుకోవచ్చు, అలాగే సాయంత్రం వేసుకోవచ్చు. ఎంతసేపు వేసుకోవచ్చు అంటే 10 నుంచి 15 నిమిషాలు వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ ముద్ర వల్ల ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయంటే, ఈ ముద్ర చేయడం ద్వారా హార్ట్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రెయిన్ టెన్షన్ తీసుకుంటూ హార్ట్ బీట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ముద్ర ఎప్పుడైతే రిలాక్స్ చేస్తుందో బ్రెయిన్, అప్పుడు హార్ట్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. హార్ట్ పంపింగ్ కూడా బాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ముద్రను 10 నుంచి 15 నిమిషాలు వేయమని చెప్పినాను కదా. 10 నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువ వేస్తే దాని నుంచి కొంచెము సమస్యలు వస్తాయి అన్నమాట. కాబట్టి అవి ఏం సమస్యలు వస్తాయి? ఎందుకంటే ఒక ముద్ర వేస్తే దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఎంతసేపు వేయాలా అనే నియమము ఉంటుంది కొన్ని ముద్రలకు. అలాగే ఒకవేళ ఏమైనా ఎక్కువసేపు వేస్తే దాని నుంచి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే మన శరీరంలో కఫతత్వము అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇబ్బందికి వస్తుంది, అంటే ఛాతీ భాగంలో ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అలాగే డయాబెటీస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అంతకంటే ఎక్కువ వేయకండి అంటున్నారు. కానీ బ్రెయిన్ టెన్షన్ తగ్గించడానికి ముద్ర బాగా పనిచేస్తుంది అనమాట. అయితే 15 నిమిషాలు చాలు, 15 నిమిషాల లోపలే దీన్ని ఆపేస్తే సరిపోతుంది. ఇంకా ఇది ఏంటి అంటే కొంచెము ఎండాకాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు అంటే ఎక్కువ బయట తిరగడము, ఇంకా తలపోటు రావడము, తల స్ట్రెస్ ఎక్కువ అవ్వడము అవుతుంది కదా. అలాంటి టైంలో ఈ ముద్ర వేయడం ద్వారా ఏమవుతుందంట బ్రెయిన్ హీట్ అనేది ఎక్కువ కాకుండా కూల్ చేస్తుంది. ఇప్పుడు అంటారు కదా నవరత్న కూల్ ఎండకు పోయి వచ్చినాము తగ్గించి, అలా కాకుండా ఈ ముద్ర ఒకటి పెట్టుకోవడం ద్వారా ఆ బ్రెయిన్ అనేది హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఓకే, సమ్మర్ లో ఈ ముద్ర అనేది బ్రెయిన్ కూల్ చేస్తుంది అనమాట.
హీట్ తగ్గిస్తుంది. అలాగే ఏం చేస్తుందంటే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ లో ఉన్న హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి అన్నమాట. మరియు ఇంకేమైతుంది అంటే ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది, థాట్ పవర్ పెరుగుతుంది అనమాట. అంటే రకరకాల ఆలోచనలను తగ్గించేసి మనకు సరైన ఆలోచన అనేది ఏదైనా సరే మనకు ఒక దాని గురించి ఏదైనా అనుకుంటే వెంటనే థాట్ ఒక ఆలోచన వచ్చింది దాన్ని అమలు పరుద్దాము అంటారు కదా, అట్లా థాట్ పవర్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఇంకా ఏంటి అంటే నెగటివ్ థాట్స్, మనం అది ఇప్పుడు చెప్పాం కదా, పనికిమాలిన ఆలోచనలన్నీ బుర్రలోకి వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటారు కదా, అలాంటి ఆలోచనలు రాకుండా నెగటివ్ థాట్స్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరికైనా ధ్యానం చేయండి అని చెప్పంగానే చెప్పే డైలాగ్ ఏంటి అంటే మాకు ఆలోచనలు వస్తున్నాయి, మేము కూర్చోలేకపోతున్నాము, మా వల్ల కావడం లేదు, మేము చేయలేకపోతున్నాము, ఇలా చెప్తుంటాము. ఈ నెగిటివ్ ఆలోచనలు అనేది కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఫోకస్ అనేది కూడా పెరుగుతుంది. ఏ పని చేస్తూ ఉంటామో ఆ పని మీద మనకు ఎరుక అనేది ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ ముద్ర వేసుకున్నప్పుడు బ్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుందంట, బ్రెయిన్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. అలాగే బ్రెయిన్ కామ్గా కూడా ఉంటుంది. ఈ ముద్రని వేసుకోవడం వల్ల బ్రెయిన్ మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఏ ఆలోచనలు లేకుండా థాట్లెస్ స్టేజ్కి వెళ్తాం అనమాట. ఇది మూర్తి ముద్ర. ఈ ముద్రను ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఒకసారి కనిపిస్తున్నాయా? ఇలా చూడండి, ఇలా చేతులన్నీ మామూలుగా మనము లాక్ చేసుకుంటాం కదా, ఇలా లాక్ చేసుకొని పెట్టుకుంటాం. ఏది ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అన్ని లాక్ చేసుకుంటాం. కానీ ఇలా లాక్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చూడండి, ఈ చిటికెన వేలు మాత్రమే జాయింట్ చేయాలి, మిగతావన్నీ లాక్ చేసుకోవాలి. మిగతా వేలన్నీ లాక్ చేసుకొని చిటికెన వేలు మాత్రమే ఇలా జాయింట్ చేయాలి. ఇది మూర్తి ముద్ర. మన బ్రెయిన్లో ఉండే డిటాక్స్ ఏదైతే అంతా క్లీన్ చేసి బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది, అలాగే ఆలోచనలను తగ్గిస్తుంది, స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది, ఏకాగ్రత పెంచుతుంది. ఇదన్నమాట మూర్తి ముద్ర. అందరికీ కనిపిస్తోందా?